నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్నాను ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. చాలా అంటే చాలా డిఫరెంట్ రెసిపీ. ఇప్పటిదాకా బూందీతో మీరు కర్రీస్ చూసుంటారు. బట్ ఈసారి నేను చూపించబోతున్నాను బూందీ రైస్ అండి. ఇది సూపర్ టేస్ట్తో ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో నేను ఫస్ట్ ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో నేను ఆనియన్స్ వేసాను. అండ్ ఈ ఆనియన్స్ అనేవి ఫైన్గా చాప్ చేసుకున్నాను. కొంచెం సన్నగా చాప్ చేసుకున్నాను పొడుగ్గా. అండ్ ఇవి కొంచెం అంత గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇప్పుడు దీంట్లో నేను చెక్క, లవంగ, యాలకులు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ అంత చెక్క వేసుకున్నాను. దాంతోపాటు 4-5 లవంగాలు అండ్ 2 ఇలాచీ వేసుకున్నాను. అండ్ నా దీంట్లో నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అప్ టు యువర్ టేస్ట్ అండి. పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు కూడా వేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి మన రెసిపీకి. అండ్ దీంతోపాటు కొంచెం అంత పుదీనా వేసుకుందాం. అండ్ అది కూడా చాలా కొంచెం అండి, అంటే ఎక్కువ డామినేట్ చేయొద్దు. కొద్దిగా పుదీనా వేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో మనకి ఇప్పుడు. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కన నుండి బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను టొమాటోస్ వేస్తున్నాను. అవి ఎప్పుడైతే మనకి మంచిగా ఫ్రై అయిపోయి మంచి వాసన వస్తుందో అప్పుడు ఒక చిన్న మీడియం సైజ్ టొమాటో అన్నది ఒక్కటే వేసుకున్నాను. ఇది మంచి ట్యాంగీ ఫ్లేవర్ని ఇస్తుంది మన రెసిపీకి. సో ఇది కొంచెం సాఫ్టన్ అయ్యాక దీంట్లో నేను ఇప్పుడు కొంచెం అంత ఉప్పు, కారం వేస్తున్నాను. ఏవైతే ఈ ఇంగ్రీడియంట్స్కి అండ్ కొంచెం రైస్కి మాత్రమే. బికాజ్ మనకు ఆల్రెడీ బూందీలో ఉప్పు, కారం అనేవి ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువ వేసుకోండి. అదర్వైజ్ చాలా తొందరగా ఈ రెసిపీస్ చేసేటప్పుడు నార్మల్గా వేస్తే కనుక ఎక్కువ సాల్ట్, కారం అయిపోతాయి. సో అవి 2 వేసాక ఇక్కడ ఒక మ్యాజికల్ మసాలా, ఇది వచ్చేసి మ్యాగీ వాళ్ళది మ్యాజికల్ మసాలా పౌడర్ వేస్తున్నాను. ఈ అన్ని రెసిపీస్కి బాగుంటుందని చెప్పలేను కానీ పర్టికులర్గా ఈ రెసిపీకి ఈ మసాలా పౌడర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని దీంతో చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట రెసిపీ అన్నది. ఈ రెసిపీలో ఈ మసాలా పౌడర్ని మాత్రం స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వేసుకోండి. అండ్ ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యాక మసాలాస్ కూడా మంచిగా వేగాక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. జస్ట్ చాలా కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే బూందీని మనం కొంచెం అంత సాఫ్ట్ అని చేయాలి అందుకోసం. సో ఇప్పుడు నేను నార్మల్ ప్లెయిన్ బూందీ అండి, అంటే పల్లీస్ కానీ అలా ఏమీ లేకుండా ప్లెయిన్ బూందీ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తున్నాను. ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాం. ఎక్కువ బూందీ ఎక్కువ క్రంచీగా ఉంటే కూడా అస్సలు బాగోదు. ఇలా లైట్గా కొంచెం ఇది సాఫ్ట్ అని అవుతుంది అనమాట. అలానే ఎక్కువ వాటర్ వేసేసి దాన్ని ఇంకా ఎక్కువ సాఫ్ట్ అని చేసేయొద్దండి. చాలా లైట్గా సాఫ్ట్ అని అవ్వాలి. సో ఒక్కసారి కొంచెం సాఫ్ట్ అండ్ అయినాయి అని మనకు అనిపించినప్పుడు చూసారా పొడిగానే ఉంది, ఎక్కువ వాటర్ అయితే కనుక ముద్ద అయిపోతుంది. అలా కాకుండా కొంచెం సాఫ్ట్ అండ్ అయ్యాక మనం రైస్ అన్నది యాడ్ చేసేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకోవాలి కంప్లీట్గా. సో దట్స్ ఇట్ అండి. వన్స్ రైస్ యాడ్ చేసేసుకొని ఇవి మొత్తం కలిపేసుకొని ఒక 2 minutes మనం దీన్ని స్టవ్ మీద కనుక ఉంచితే మన రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఫైనల్లీ కొంచెం అంత కొత్తిమీర అయితే మనకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. సో నేను అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్లీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 2 minutes దీన్ని స్టవ్ మీద ఉంచుతాను అనమాట. సో దట్స్ ఇట్. ఇంక ఇది మనకి రెడీ టు సర్వ్ అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. అండ్ ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది, లెస్ దాన్ 10-15 minutesలో అయిపోతుంది. అండ్ పైనుంచి కావాలి అనుకుంటే కొంచెం అవి వేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం అంత క్రంచీనెస్ ఉంటాయి. అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. కొంచెం క్రంచీనెస్ కావాలి అనుకున్న వాళ్ళు పైనుంచి కొన్ని యాడ్ చేసుకుంటే కొన్ని సాఫ్ట్ అని ఉన్న అక్కడక్కడ మీకు ఆ క్రంచీనెస్ అన్నది తెలుస్తుంది అనమాట. సో చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఎప్పుడు కర్రీస్లో కానీ అట్లాగా ప్లెయిన్ స్నాక్స్లో కానీ అలా తినే వాళ్ళకి ఈ రెసిపీ ఖచ్చితంగా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా ఈజీగా చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఈజీ లంచ్ బాక్స్ క్యారీ చేసుకోవడానికి అట్లా కూడా ఇది మీకు పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. సో మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ follow us on Instagram on the name of Vantinti Chefs Canaan. That's all for today. Signing off by Vantinti Chefs Canaan.